గురుగారు ఇక ఆఖరిగా 12వ రాశి మిగిలింది మీనరాశి. మరి ఈ మీనరాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఉగాది నుంచి? చివరి రాశి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి ఒకటి కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. వీరి వీరి యొక్క ఫలితాలు చూడగా రాజపూజ్య అవమానాదులు సమానంగా, మరి ఆదాయం సమానంగా ఉంది. 5 ఆదాయము, 5 వ్యయము, 3 రాజపూజ్యము, 1 అవమానము. అక్కడ మాత్రం సంఘంలో కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కొంత ఇబ్బందులు అనేటువంటివి సంవత్సరాంతంలో తొలగడానికి అవకాశమే. విద్యార్థుల్లో కూడా సంవత్సరాంతంలో సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారికి సంవత్సర చివరి అంశంలో వారికి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశం ఏర్పడడానికి, సంవత్సర ప్రారంభంలో కొంత వారు వెనుకంజలో పోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఉన్నత ఉద్యోగం కోసం చూసేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ సంవత్సర చివరి భాగంలో నవంబర్ తర్వాత వారికి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఈ రాశి వారికి రాహు వేన్లోకి వెళ్తాడు, కేతువు కూడా పంచమ స్థానంలోకి వెళ్తాడు. కనుక సంతానంతో అసౌఖ్యం అనేటువంటిది, సంతానం కానటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందులు, స్త్రీలకు కూడా స్త్రీల సమస్యలు అనేటువంటివి ఎక్కువ కావడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము. ఈ సంవత్సరము ఈ రాశి వారికి కూడా అర్ధాష్టమ బృహస్పతి పంచమ స్థానంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళడం చేత వీరికి ఏర్పడినటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయో అవి తొలగడానికి అవకాశం. కొత్త వ్యాపారాదులు పెట్టుకునేటువంటి వారికి సంవత్సరాంతంలో ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించవచ్చు. వారి కుటుంబంలో కొంత మంచి శుభకార్యాలు అనేటువంటివి చూస్తాం. కానీ వీరికి ఉన్నటువంటి ఏల్నాడు శని దోషం చేత అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి సమయము. క్రీడల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరమే. వీరు సుందరాకాండ పారాయణాదులు చేయడము, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీస నిత్యము చదువుకోవడము, దాని చేత వారికి ఈ సమస్యలకు, ఏల్నాడు శని యొక్క ఇబ్బందులకు దూరం అనేటువంటిది అవుతారు. కనుక వారు ఆ యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. మంగళవారం రోజు ఉపాసనాపూర్వకంగా ఉండడము, పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారికి, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, జిల్లడి ఆకు ఏదైనా దొరికితే ఆ జిల్లడాకుతో స్వామివారికి మాల వేయడము, దాని చేత వారి ఇబ్బందులు అనేటువంటివి పోయి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో చాలా ఉన్నతంగా ఆరోగ్యవంతంగా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు. మా ఛానల్కి వచ్చి మా ఆడియన్స్ అందరికీ 12 రాశుల గురించి చెప్పడమే కాకుండా మా ఆడియన్స్తో పాటు మాకున్న ధర్మ సందేహాలన్నీ క్లియర్ చేసినందుకు మీకు కృతజ్ఞత అండి. మీకు, మీ కుటుంబానికి కూడా ఉగాది సంవత్సరం, నూతన సంవత్సర విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు కూడా. సంతోషం. Save a life. Download uBlood app. uBlood for the new blood.